హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా టైం స్కిప్ తర్వాత కోడ్ లీఫ్ని అటాక్ చేయడం కోసం తన క్లా మాన్స్టర్స్ని పంపుతాడు. దానిని నింజాలందరితో పాటు కవాకి ఇంకా మన శారదా కూడా ఆపుతుండగా స్వయంగా కోడే ఎంట్రీ ఇచ్చి తన పగ తీర్చుకోవడానికి బోరుటోని లీఫ్కి రప్పించడం కోసం శారదాని అటాక్ చేయబోతాడు. కానీ కోడ్కి ఆ ఆలోచన రాగానే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మన హీరో బోరుటో కోడ్ ముఖాన్ని తొక్కుతూ ఒక మాస్ ఎంట్రీ ఇచ్చి శారదాని కాపాడతాడు. కానీ మన బోరుటోని క్యాప్చర్ చేయమని షేకమారు ఆర్డర్ వేయడమే కాకుండా చాలా మాన్స్టర్స్ బోరుటోని చుట్టుముడతాయి. కథ కంటిన్యూ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో చాలామంది వీడియోకి 2 చాప్టర్స్ కవర్ చేయమంటున్నారు. దానికి నా ఆన్సర్ అయితే అది చాలా కష్టం బ్రో, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, 2 చాప్టర్స్ అంటే ఎడిటింగ్కి చాలా టైం పడుతుంది. కాబట్టి వీడియోస్ కొంచెం డిలే కూడా అవ్వచ్చు. ఇంకా అలానే చాలామంది వీడియో ముందు ఇలా చెప్పే మెసేజెస్ టైం వేస్ట్ అంటున్నారు. సారీ, కానీ ఇవన్నీ మిమ్మల్ని ఫ్రెండ్స్గా ఫీల్ అవుతూ మీతో కనెక్ట్ అవ్వడానికి, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికి కొంచెం టైం స్పెండ్ చేసి మీతో ఒక మంచి బాండ్ ఏర్పరచుకుందాం అనుకున్నా. కానీ మీకు ఇదంతా టైం వేస్ట్ అనిపిస్తే నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి Q&A మానేద్దాం. ఇకపోతే చాలామంది మాంగాని ఎక్కడ చదవాలి అని అడుగుతున్నారు. మాంగా అనేది అఫీషియల్గా మీ మొబైల్లో మాంగా ప్లస్ యాప్ లేదా వెబ్సైట్లో చూడొచ్చు. లేకపోతే మీకు ఏ యానిమే మాంగా కావాలో దాని గురించి గూగుల్లో సెర్చ్ చేసినా చాలా వెబ్సైట్స్ ఈజీగా దొరికేస్తాయి. ఇంకా లాస్ట్గా మీరు ఒక నారుటో ఫ్యాన్ అయితే, ఇంకా మీకు డీమన్ స్లేయర్లో యాక్షన్ నచ్చితే మీకు ఈ యానిమే తప్పకుండా నచ్చుతుంది. ఈ యానిమే పేరు బ్లీచ్. ఇది టోటల్ 366 ఎపిసోడ్స్. కానీ ఫిల్లర్స్ తీసేస్తే ఆల్మోస్ట్ 200 ఎపిసోడ్సే ఉంటుంది. ఫిల్లర్స్ లేకపోతే ఈ యానిమే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ యానిమే. అంతేకాక బ్లీచ్కి సీక్వెల్ బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ అయితే స్టోరీయే కానీ యాక్షన్ సీన్సే కానీ ఎక్సలెంట్గా ఉంటాయి అంతే. ఈ కథలో హీరో పేరు ఈచిగో. ఈచిగోకి చిన్నప్పటి నుంచి ఆత్మలని చూసే పవర్ ఉంటుంది. అలా ఒకరోజు దీనివల్ల రూకీ అనే సోల్ రీపర్ని కలుసుకోవడంతో తన జీవితం ఎలా మారింది అనేదే బ్లీచ్ కథ. మీరు ఒక మంచి యాక్షన్ యానిమే చూడాలంటే ఇది తప్పకుండా చూడొచ్చు. ఇది నెట్ఫ్లిక్స్ ఇంకా క్రంచీరోల్లో కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి చూడని వారుంటే తప్పకుండా చూసేయండి. చూసిన వారుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, నీకోసం నేను చాలానే వెతికారా బోరుటో, నువ్వెంత ఈజీగా బయటకు వస్తావని అనుకోలేదు. ఇది ముందే తెలుసుంటే నేను ముందే లీఫ్కి వచ్చేవాడిని. నువ్వు చేయగలిగినప్పుడే నీ చెత్త మాన్స్టర్స్ అన్నిటినీ తీసుకొని ఇక్కడ నుంచి పారిపో. ఒక్క దానిని కూడా వదలకుండా. నువ్వు అలా చేసావంటే నీ ప్రాణాన్ని విడిచిపెడతా. ఓయ్, ఒక్క సెకండ్ ఆగు. ఇప్పుడు నువ్వేమన్నావురా? 2 ఏళ్ల ముందు ఏం చెయ్యలేక తోక ముడుచుకొని నువ్వు పారిపోయింది నీకు గుర్తులేదా? నువ్విప్పుడు నా ప్రాణాన్ని విడిచిపెడతా అని అన్నావా? అవును, నువ్వు సరిగ్గానే విన్నావు. అర్థమైతే త్వరగా నీ మాన్స్టర్స్తో పారిపో. లేకపోతే ఈసారి నువ్వు నీ కంటి కంటే ఎక్కువే కోల్పోతావు. నన్ను ఆశ్చర్యపరిచావురా. సడన్గా వచ్చి బాగానే షో చేస్తున్నావు. నవ్వుని ఆపుకోలేకపోతున్నా. బొరుటో, అది నువ్వేనా? శారదా, చుట్టుపక్కల ఇంకా చాలామంది ప్రజలున్నారు. వాళ్ళ సంగతి నువ్వు చూసుకో. వీడి సంగతి నాకొదిలే. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నావా బొరుటో? మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు బతికి బయటపడు. కట్ చేస్తే ఇంకో చోట షికడై తన షాడో పారాలిసిస్ జుట్సుతో
క్లా మాన్స్టర్స్ని కదలకుండా ఆపితే చోచో గ్యాప్ ఇవ్వకుండా ఒక మంచి పంచిచ్చి ఆ మాన్స్టర్స్ని ఎగరేస్తుంది. ఇదే టైంలో హిమవారి ఈనోజిన్తో అన్నిటినీ పైనుంచి గమనిస్తుంది. అలా చోచో షికడైతో కలిసి పోరాడుతూ మాన్స్టర్ని ఓడించా అనుకుంటుంది. కానీ దాని క్లామాక్స్ నుంచి ఇంకో మాన్స్టర్ వచ్చి చోచోని ఆల్మోస్ట్ అటాక్ చేయబోతుంది. చోచో వెనక్కి చూడు అని చోచో వెనక్కి చూసే టైంకి ఈనోజిన్ తన బర్డ్తో మాన్స్టర్ని గాల్లోకి తీసుకెళ్ళి చోచోని కాపాడతాడు. ముందు మాత్రమే కాదు, కొంచెం వెనక్కి కూడా చూసుకోవే బోండం. నేనేం బోండాన్ని కాదురా, ఏదైనా కాపాడినందుకు థ్యాంక్స్. కానీ వెంటనే ఆ క్లా మాన్స్టర్ ఈనోజిన్ బర్డ్ని తన తోకతో అటాక్ చేస్తుంది. దీనివల్ల ఈనోజిన్ ఇంకా హిమవారి బ్యాలెన్స్ తప్పడంతో హిమవారి బర్డ్ నుంచి కింద పడిపోబోతున్న హిమవారిని మాన్స్టర్ అటాక్ చేయబోతుంటే హిమవారిని ఎలా కాపాడాలా అని షీకడై ఆలోచిస్తుండగా దూరం నుంచి తనని కాపాడడానికి కవాకి దూసుకొస్తుంటాడు. దానితో ఈనోజిన్ హిమవారిని పడకుండా పట్టుకొని కాపాడితే కవాకి హిమవారిని అటాక్ చేయబోయే మాన్స్టర్ని తన్ని ఎగరేస్తాడు. దూరంగా ఎగిరిన ఆ మాన్స్టర్ ఆగి నవ్వుతూ తన క్లామాక్స్లో ఉన్న రినేగాన్ లాంటి కంటిని రివీల్ చేస్తుంది. దానిని చూసి కవాకి ఇంకా టీమ్ 10 షాక్ అవుతూ ఉండగా, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అన్నయ్యా. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని? కానీ హే, ఇది మిగిలిన వాటికంటే తేడాగా ఉంది, చూస్తుంటే ఇది లెవెలప్ అయినట్టుంది అనుకుంటుండగా సడన్గా ఆ మాన్స్టర్ పడిపోయిన ఇంకో మాన్స్టర్ పై ఉన్న క్లామాక్స్లోకి వెళ్ళి కవాకి వెనుకున్న మాన్స్టర్ ద్వారా టెలిపోర్ట్ అయ్యి అటాక్ చేస్తుంది. కవాకి దానిని గ్రహించే టైంకి ఆ మాన్స్టర్ కవాకిని నేల కంటించేస్తుంది. కవాకి ఓ అని ఆ మాన్స్టర్ కవాకిని అటాక్ చేయబోతే టైంకి షీకడై తన షాడో స్టిచ్చింగ్ జుట్సుతో ఆ మాన్స్టర్ని ఆపుతాడు. త్వరగా అక్కడి నుంచి తప్పించుకో కవాకి, దీనిని నేను ఎక్కువసేపు ఆపలేను అనడంతో కోపం వచ్చిన కవాకి తన కామామాక్ని యాక్టివేట్ చేసి, ఓట్సుట్సుకి, ఆ పేరుతో ఎవడైనా నన్ను పిలిస్తే నాకు అస్సలు నచ్చదు అని తన ఫుల్ పవర్తో ఆ మాన్స్టర్ని కవాకి బ్లాస్ట్ చేసేస్తాడు. ఆ బ్లాస్ట్ వల్ల లేచిన దుమ్ముకి టీమ్ 10 వామ్మో అని షాక్ అవుతారు. కానీ ఆ మాన్స్టర్ అంతమైనా ఇంకా చాలా మాన్స్టర్స్ వస్తాయి. అది సరిపోదన్నట్టు వాటి క్లామాక్స్ ద్వారా ఇంకా మాన్స్టర్స్ వస్తూనే ఉంటాయి. ఈ మాన్స్టర్స్కి అంతులేదా? ఇంకెన్నొస్తాయి? అసలు ఇవి మొత్తం ఎన్నున్నాయి? అది నాకు అనవసరం. వాటిలో ప్రతి ఒక్క మాన్స్టర్ని నేను అంతం చేస్తా. కట్ చేస్తే ఇదే టైంలో మన హీరో బోరుటో కోడ్తో తలపడ్డానికి రెడీ అవుతాడు. కానీ కోడ్ తన మాన్స్టర్స్తో బోరుటోని చుట్టుముట్టి వాటితో అటాక్ చేస్తాడు. వెనక నుంచి ఒక మాన్స్టర్ అటాక్ చేద్దామంటే ఒక్క సెకండ్లో తన కత్తి బయటికి తీసినట్టు కూడా మనకి కనిపించినంత ఫాస్ట్గా దానిని నరుకుతాడు. దెబ్బకి మాన్స్టర్ మొండెం వేరయ్యి కింద పడిపోతుంది. దానితో స్టైల్గా నుంచున్న బోరుటోని చాలా మాన్స్టర్స్ చుట్టుముట్టి ఒకేసారి అటాక్ చేద్దామనుకుంటే బోరుటో ఒక్క సెకండ్లో వాటి పొజిషన్స్ అన్నీ గమనించి ఒకే ఒక్క అటాక్తో అన్ని మాన్స్టర్స్ని నరికేస్తాడు. బోరుటో తన కత్తితో వేసిన వేటుకి దేని చెయ్యి ఎక్కడ పడుతుందో, దేని తోక తెగుతుందో, దేని తల ఎక్కడికి ఎగురుతుందో కూడా తెలీదు. అంతా ఒక్క సెకండ్లోనే ముగించి తన కత్తి లోపల పెట్టి మన హీరో బోరుటో ఒక ఓరమాస్ లుక్లో కనిపిస్తాడు. కానీ తన చుట్టూ చూస్తే ముక్కలు ముక్కలుగా తెగిపడున్న ఆ క్లా మాన్స్టర్స్ కనిపిస్తాయి. దెబ్బకిది చూసిన కోడ్ షాక్ అయిపోతాడు. అయితే నువ్వు ఇందాక చెప్పింది కేవలం షో చేయడానికి మాత్రమే కాదా? నువ్వు ఇంకా నాతో తలపడాలనుకుంటే నీకంటూ నీ ఆర్మీలో ఇంకేం మాన్స్టర్స్ మిగలవు. కొన్నిటిని చంపినంత మాత్రాన అప్పుడే గెలిచాని సంబరపడకు. నా దగ్గర ఇంకా చాలానే మాన్స్టర్స్ ఉన్నాయి. అవి కేవలం నా ఆజ్ఞలు పాటించే వస్తువులురా.
నీకింకా అర్థం కావట్లేదురా ఆ టెంటైల్స్ చేయగలిగే అసలైన ఘోరాలు. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన నారుటో షిప్పుడెన్ యానిమే 500 ఎపిసోడ్స్ ఉంటే అది మొత్తం ఎన్ని మాంగా చాప్టర్స్ అని అడిగా. సో నారుటో మాంగా టోటల్ 700 చాప్టర్స్ ఉంటుంది. ఇందులో నారుటో యానిమే స్టోరీ చాప్టర్ 239తో కంప్లీట్ అయిపోతుంది. తరువాత 5 చాప్టర్స్ కకాషి ఇంకా ఒబిటో పాస్ట్లో కాన్నాబి బ్రిడ్జ్ ఇన్సిడెంట్ గురించి ఉంటుంది. కాబట్టి మన నారుటో షిప్పుడెన్ స్టోరీ మాంగా చాప్టర్ 245 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ 700లో నుంచి 244 తీసేస్తే 456. కరెక్ట్గా 456 అని ఎవ్వరూ చెప్పలేదు, కానీ 455 అని కొంతమంది చెప్పారు. వాళ్ళకైతే స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన హీరో బోరుటో నరికే నరుకుడికి ఆ మాన్స్టర్స్ తలలు బాడీ పార్ట్స్ ఎగిరి పడతాయి. షాక్ అయిన కోట్తో ఒక లెక్క వరకే మన దగ్గర మాటలు, అది దాటితే ఇక కోతలే అంటూ ఓరా మాస్గా ఫైట్ చేస్తాడు. ఇదే టైంలో శారదా కూడా మాన్స్టర్స్ని తన్ని ఎగరేస్తూ తన 5 స్టైల్ గ్రేట్ ఫైర్ బాల్ జుట్సుతో మాన్స్టర్స్ని తగలెట్టేస్తుంది. అంతటితో ఆపకుండా తన ఫుల్ స్పీడ్లో మాన్స్టర్స్ లొకేషన్ని లాక్ చేసుకొని చేతిలో చాక్రాని ఫామ్ చేసి చిడోరితో వాటి కథని ముగిస్తుంది. కేవలం గెనీనైన శారదా అలా అన్ని మాన్స్టర్స్ని ఓడించడం చూసిన నింజా అందరూ షాక్ అయిపోతారు. వామ్మో, సూపర్గా ఫైట్ చేస్తున్నావు, నువ్వు నిజంగా గెనీనేనా? ఇప్పుడు నేను గెనీన్ లేదా చూనిన్ అనేది అనవసరం కదా అంటుండగా పడిపోయిన మాన్స్టర్ నుంచి ఇంకో మాన్స్టర్ వచ్చి శారదాని వెనక నుంచి అటాక్ చేయబోతుంది. కానీ శారదా తప్పించుకోలేదని గ్రహించిన ఒక నింజా శారదాని కాపాడడానికి అడ్డొస్తాడు. ఆ మాన్స్టర్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నా ఆ నింజాని క్లా మాన్స్టర్ కరిచి తన చాక్రాని పీల్చుకుంటూ మెల్లగా ఆ మాన్స్టర్ ఒక చెట్టులా మారడం స్టార్ట్ అయ్యి ఆ నింజాని పూర్తిగా అబ్సార్బ్ చేసుకొని చెట్టులా మారుతుంది. ఇదే టైంలో చాలా మాన్స్టర్స్ అలానే నింజాలని అటాక్ చేస్తూ వాళ్ళ చాక్రాని పీల్చుకొని చెట్లుగా మారుతున్నట్టు శారదా గమనించడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంది. నాకు టెంటైల్స్ గురించి తెలుసురా, ఎప్పటి నుంచో పూర్తిగా తెలుసు. అవి ఓట్సుసుకీని ఆహారం చేసుకుంటాయి. చెప్పాలంటే నిజానికి ఒక ఓట్సుసుకి వాటికి దొరికే వరకు వాటి ఇన్స్టింక్ట్ బట్టి వాటికి కనిపించే ఎవరినైనా ఆహారం చేసుకునే మృగాలవి. నార్మల్గా అయితే అది నిజం కావచ్చు, కానీ ఇప్పుడు కాదు. దానికి నువ్వు నీ క్లైమాక్స్ని వాటిపై వాడి వాటిని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేయడమే కారణం. కానీ దానిని ఆపడానికి ఇంకా టైం ఉంది. అవన్నీ ఇంకా నీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా. నువ్వు తలుచుకుంటే ఇప్పుడే వాటిని వెంటనే అంతం చేయగలవు. నువ్వలా చెయ్యకపోతే ఇది భవిష్యత్తులో మనందరం ఏమాత్రం ఊహించలేని భయంకరమైన ప్రమాదానికి దారితీస్తుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? టెంటైల్స్ ఒక ఓట్సుసుకిని ఆహారం చేసుకుంటే అది దాని వేర్లతో ఈ భూమి లోపలికి నాటుకుపోయి ఒక డివైన్ ట్రీగా మారుతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఈ ప్లానెట్ అంతమవుతుంది. నువ్వు చెప్పిన ఆ భయంకరమైన భవిష్యత్తే నా అసలైన ధ్యేయం రా. నేను నీకు ఇది ఇంకొకసారి మాత్రమే చెప్తాను రా కోడ్. నేను నిన్ను బతకనిస్తా, కానీ దానికి బదులుగా నువ్వు టెంటైల్స్ అసలైన బాడీ ఉన్న లొకేషన్కి నన్ను తీసుకెళ్ళబోతున్నావు. నీ వెర్రితనానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కదరా బోరుటో. నీ మతి పోయిందా? స్ట్రైట్గా చెప్పనివ్వు. నిన్ను చంపడం నాకు పెద్ద విషయం కాదు. ఉత్తినే నా చేతిలో చచ్చి నీ ప్రాణాన్ని అలా వేస్ట్ చేసే బదులు ఆఖరిలో అయినా మరణించే ముందు ఈ లోకం కోసం నువ్వు ఒక మంచి పని చెయ్యొచ్చు కదా. సొల్లాపరా, ఇప్పుడు చావబోయేది నువ్వు. అయితే ఈ యదవని ఇంకెవరో కాపాడలేరా అంటూ బోరుటో తన చేతిలో చాక్రాని ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూస్తున్న కోడ్, ఇది రసింగన్నా? ఈ వెర్రోడికి దాని గురించి నాకు తెలుసని తెలీదా అనుకుంటుండగా తన వైపుగా వస్తున్న బోరుటో చుట్టూ చాక్రా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
రసెంగన్ ఉజుహికో అన్న వెంటనే రసెంగన్లా గాలి ఫాస్ట్ బ్లేడ్స్లా ఒక చాక్రా బోరుటో చుట్టూ ఫామ్ అవుతుంది. ఏంటి రసెంగన్ ఉజుహికోనా? అలా బోరుటో కోడ్ వైపు మాస్ లుక్లో నడుచుకుంటూ వస్తే తన చుట్టూ చాక్రా బ్లేడ్స్ ఫామ్ అయ్యి హై స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. కానీ ఇది నార్మల్ రసెంగన్లా ఉండకపోవడంతో బోరుటో చేతి దగ్గర రసెంగన్ లేదేంటి అని కోడ్ చూసి ఇదొక వేలవాడి వ్యానిషింగ్ రసెంగన్ లాంటిదా? కాదు, ఇది వేరే. అది దూరం నుంచి అటాక్ చేయగలిగే ఇన్విజిబుల్ అటాక్. అది దొంగదాడి చేయడానికే పనికొస్తుంది. కానీ వాడిప్పుడు అసలే బెదురు లేకుండా నా వైపు వస్తున్నాడేంటి అనుకొని బోరుటో కన్నా ముందే కోడ్ అటాక్ చేద్దామని బయలుదేరతాడు. తన క్లామాక్స్తో బోరుటోని చుట్టుముట్టి వెంటనే బోరుటో వెనక్కి చేరుకొని అసలు బోరుటోకి కనిపించే అవకాశమే లేదనుకొని తన బ్లైండ్ స్పాట్ నుంచి దాడి చేస్తాడు. కానీ బోరుటో అసలు దానిని ఏమాత్రం చూడకుండానే ఈజీగా తప్పించుకుంటాడు. ఇక గ్యాప్ ఇవ్వకుండా మన హీరో బోరుటో తన సరికొత్త జుట్సుతో కోడ్ని అటాక్ చేయబోతాడు. కానీ కోడ్ బోరుటో చేతిని పట్టుకొని అటాక్ని ఆపేసా అనుకొని ఇంకో చేతితో బోరుటోని అటాక్ చేద్దామనుకున్నా బోరుటో స్టైల్గా తన కత్తితో కోడ్ని అడ్డుకుంటాడు. దానితో కోడ్, నువ్వు నీ కొత్త టెక్నిక్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు. కానీ నీ దురదృష్టం, అది నాకు తగలకపోతే ఏం చెయ్యగలవు? నేను చెప్పా కదా, నేను చంపడం నాకు పెద్ద విషయం కాదని. చెప్పాలంటే అప్పుడే నీ కథ సగం ముగిసినట్టే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటుండగా బోరుటో చుట్టూ ఉన్న చాక్రా కోడ్కి తన చేతి మీద నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ కోడ్ బాడీపై ఏర్పడుతుంది. ఏంటిది, నా చుట్టూ ఏర్పడుతున్న ఈ చాక్రా ఏంటి అంటూ కోడ్ ఆశ్చర్యపోతూ బోరుటో చేతిని విడిచినా తన చేతి మీద నుంచి మాయమవ్వని చాక్రాని చూసి భయపడతాడు. రే బోరుటో, అసలేంట్రా ఇది? నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? నీకు ఇంకొకసారి చెప్పనివ్వు కోడ్, ఇదే నా ఆఖరి హెచ్చరిక. నన్ను 10 టైల్స్ ఉన్న చోటుకి తీసుకెళ్ళు. నువ్వలా చెయ్యకపోతే ఇక్కడే చచ్చిపో అనడంతో కోడ్ కోపం తెచ్చుకొని, నన్ను నవ్వించడానికి జోకులు చెప్తున్నావారా? దమ్ముంటే చేసి చూపించరా అని కోడ్ తన ఫుల్ స్పీడ్లో అటాక్ చేసిన బోరుటో కంటికి కనిపించినంత స్పీడ్గా తప్పించుకుంటాడు. అంత ఫాస్ట్గా ఎలా కదిలాడు అని వెనక్కి తిరుగున్న బోరుటోని మళ్ళీ ఫుల్ స్పీడ్లో అటాక్ చేద్దామన్నా బోరుటో మళ్ళీ కంటికి కనిపించినంత వేగంగా తప్పించుకుంటాడు. ఇక కోడ్ కళ్ళల్లో బోరుటోని చూడటంతో దడ మొదలవుతుంది. అసలు వాడి కదలికలేంటి వేరే లెవెల్లో ఉన్నాయి. అంత ఫాస్ట్గా ఎలా తప్పించుకుంటున్నాడు? ఇది గెంజుట్సు కూడా కాదు కదా అని ఆలోచిస్తూ ఉండగా ఒక్క సెకండ్లోనే మళ్ళీ మన హీరో బోరుటో కోడ్ ముందు ప్రత్యక్షమవుతాడు. దెబ్బకి బోరుటోని చూసిన కోడ్ కళ్ళల్లో భయం. మరది కదా మినాటో వారసుడంటే. ఇకంతే, గ్యాప్ లేకుండా మన హీరో బోరుటో ఒక్క దెబ్బతో కోడ్ని పట్టుకొని రసెంగన్ ఉజుహికో అని తన కాళ్ళ దగ్గర నుంచి తన చుట్టూ ఉన్న చాక్రా అంతా పోగేసి తన సరికొత్త జుట్సుతో కోడ్ని అటాక్ చేస్తే కోడ్ నొప్పితో కేకలు పెడుతూ దూరంగా ఎగిరిపోతాడు. అలా కోడ్ని ఎగరేసి మన బోరుటో గెలిచాడనుకుంటే కోడ్ మళ్ళీ తనని తాను ఆపుకొని లేచి నుంచుంటాడు. కానీ బోరుటో అటాక్ తిన్న కోడ్ నోట్లో నుంచి మాటలు కూడా రావు. అంతేనా దాని శక్తి? ఆ జుట్సు అంత సింపుల్గా ఉంది. అసలు మరి సాధారణమైన రసెంగన్కి దానికి తేడా ఏంటి? అది బోరుటో చేసిన పనా ఈ నేలనే కంపించేలా చేశాడు? లేదు, నిజానికి వాడి అటాక్తో మన భూమినే కంపించేలా చేశాడు. ఈ అటాక్ మన ప్లానెటరీ స్పిన్ని వాడుకుంటుంది. ప్లానెటరీ స్పిన్నా? అర్థమైంది. చాలా తెలివిగా చేసావురా బోరుటో. చాలా కష్టపడి నుంచున్న కోడ్ని చూసి బోరుటో,
నన్ను ఆశ్చర్యపరిచావు. ఆ అటాక్ తర్వాత నువ్వింకా నుంచొని ఉంటావని అనుకోలేదు. కానీ కోడ్ కళ్ళకి ఏదో మైకం కమ్మినట్టు, అన్నీ తిరుగుతున్నట్టు, ఈ ప్రపంచమే తిరుగుతున్నట్టు కనిపించడం స్టార్ట్ అవుతుంది. అసలేంటిది, అన్నీ ఇలా ఎందుకు తిరుగుతున్నాయి? అలా అన్నీ తిరుగుతున్నట్టు కనిపించడంతో తనని తానిక కంట్రోల్ చేసుకోలేక కోడ్ బోరుటో కళ్ళ ముందే పడిపోతాడు. బోరుటో మాత్రం అంతే మాస్గా చూస్తూ మెల్లగా కోడ్ వైపు నడుస్తూ వస్తాడు. అసలు కదలలేకపోతున్నా. అసలు నువ్వు నన్ను ఏం చేసావురా? పూర్తిగా ఆస్వాదించు. ఇది నువ్వు నాశనం చెయ్యాలనుకుంటున్న ఈ ప్లానెట్ నీకు తిరిగిచ్చిన చిన్న కానుకనుకో. ప్లానెట్ అని అన్నావా? ఈ ప్లానెట్ యొక్క చాక్రాని, దాని రొటేషన్ని నా రసింగన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే ఉజుహికో. ఇప్పుడు నీ శరీరంలో ఈ శక్తి వల్ల జరిగిన మార్పు ఇక మాయమవ్వదు. ఎప్పటికీ ఎలాగైతే ఈ ప్లానెట్ తన రొటేషన్ ఆపలేదో అలానే. రొటేషనా? ఈ డ్యామేజ్ దాదాపు శాశ్వతంగా ఉంటుంది. ఈ ప్లానెట్ యొక్క రొటేషన్ ఆగే ముందే నీ ప్రాణం అంతనిస్తుంది అంటుండగా మళ్ళీ కోడ్ కష్టపడి లేవడానికి ట్రై చేసినా రసింగన్ ఉజుహికో ఎఫెక్ట్ వల్ల అస్సలు లేవలేక మళ్ళీ పడిపోతాడు. దానితో బోరుటో కోడ్ని చేరుకొని, కానీ నేను ఈ ఉజుహికో జుట్సుని రిలీజ్ చేస్తే నీ కథ పూర్తిగా మారుతుంది. నీకిప్పుడు రెండే దారులున్నాయిరా కోడ్. నువ్వు నీ చావు కోసం సైలెంట్గా వెయిట్ చేయడం, లేదా బతకడం కోసం ఆ టెంటెల్స్ని నాకు అప్పచెప్పడం. నువ్వు వేర్రోడివే అయినా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకో అని మన బోరుటో కోడ్ని ఆల్మోస్ట్ భయంతోనే చంపేస్తాడు. కానీ సడన్గా వెనక నుంచి బోరుటోని కవాకి అటాక్ చేయడంతో బోరుటో తప్పించుకుంటాడు. దానితో చాలా కాలం తర్వాత బోరుటో ఇంకా కవాకి ఒకరినొకరు చూసుకుంటారు. ఇదే టైంలో టీమ్ 10తో పాటు హిమవారి కూడా ఎంట్రీ ఇస్తారు. బోరుటోని చూసిన హిమవారి షాక్ అయితే తన చెల్లి హీమ ఇంకా బాగానే ఉందని తెలుసుకున్న బోరుటో సంతోషిస్తాడు. అలానే కవాకి కోడ్ పని ఇంకా అయిపోయినట్టేనా అనుకుంటాడు. అసలు నువ్వు ఇక్కడ లీఫ్లో ఏం చేస్తున్నావు రా బోరుటో? కోడ్తో దేని గురించి మాట్లాడుతున్నావు? నేను వాడితో ఒక డీల్ కుదుర్చుకుంటున్నా. మీరు కలగ చేసుకోకపోతే బాగుంటుంది. ఇదే టైంలో కోడ్ సైలెంట్గా తప్పించుకోవడానికి తన క్లామాక్స్ని క్రియేట్ చేసిన ఇది గ్రహించిన కవాకి తన సుకునా హికోనాతో వాటిని చిన్నగా చేసి మాయం చేస్తాడు. కవాకి, అక్కడ పరిస్థితి ఏంటి? వెంటనే రిపోర్ట్ చెయ్యి. నాకు ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, కానీ కోడ్ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అంతేకాక ఇప్పుడే వాడి క్లామాక్స్ను కూడా మాయం చేసి వాడి తప్పించుకోకుండా ఆపాను. కావాలంటే ఇప్పుడే వాడిని చంపగలను. మంచిది, మనకిలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. వెంటనే వాడి కథని ముగించు. కవాకి, కోర్టు నుంచి దూరంగా జరుగు. వాడిని రెచ్చగొట్టద్దు. నాకు ఆర్డర్లు ఇవ్వడానికి నువ్వెవడివిరా? నువ్వెక్కడికి వచ్చావంటే నువ్విక్కడ చావడానికి సిద్ధమయ్యావారా బోరుటో అని కవాకి బోరుటోతో మాట్లాడుతుండగా సడన్గా కోడ్ తన ముఖంపై ఉన్న క్లామాక్ ద్వారా క్లా మాన్స్టర్ని రప్పిస్తాడు. అది గ్రహించిన కవాకి వెంటనే ఆ క్లా మాన్స్టర్ని పొడిచి అంతం చేస్తాడు. కానీ సడన్గా కోడ్ ఆ క్లా మాన్స్టర్ మీద ఉన్న క్లామాక్స్ ద్వారా తప్పించుకుంటాడు. ఆ యదవ తప్పించుకున్నాడు. ఏమైంది? అసలు అక్కడేం జరుగుతుంది? కోడ్ గాడు తప్పించుకున్నాడు. వాడి క్లా మాన్స్టర్ని వాడి పారిపోయాడు. సరే వినండి, వాడు నిజంగా పారిపోయాడని ఏ గ్యారంటీ లేదు. కాబట్టి లేట్ చేయకుండా వాడి క్లా మాన్స్టర్స్ అన్నిటినీ అంతం చేయండి. అలాగే సార్. షీకటై, మీరు ఆ పనిలో ఉండండి. నాకెక్కడ వీడితో కొంచెం పని ఉంది. ఇదే టైంలో చెట్లుగా మారుతున్న నింజాలని శారదా పరిశీలిస్తుంది. ఆ టెంటెల్స్ ఒక ఓట్సుకిని ఆహారం చేసుకుంటే ఒక డివైన్ ట్రీగా మారగలిగే మాన్స్టర్. కాబట్టి దాని ఇన్స్టింక్ట్ ద్వారా మనుషుల్ని తినాలనే ఆలోచనలో ఉందేమో. అయితే అది సేవించిన వారు ఓట్సుకి కాకపోవడంతో ఇలా ఫెయిల్ అయిన డివైన్ ట్రీగా మారుతున్నారా? ఏమో నాకు తెలీదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, వీడింకా చావలేదు. ఖచ్చితంగా ఇంకా బతికే ఉన్నాడు. 3 ఏళ్ల తర్వాత ఆ గెటప్ ఏంట్రా? ఉచిహా నిన్ను దత్తత తీసుకున్నాడా? నీ నోటి దోల ఏమాత్రం తగ్గనందుకు సంతోషమే.
చూస్తుంటే హిమవారి కూడా బాగానే ఉంది. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు పుట్టిన ఈ విలేజ్లోనే చావాలని నిర్ణయించుకున్నావా? అలా అయితే ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపి నీకు సాయం చెయ్యనివ్వు. ఈ లీఫ్ విలేజ్లో చావడం అంత చెడ్డ ఆలోచన ఏం కాదు, కానీ అది రోజు జరగదు. వెనక్కి తగ్గు కవాకి, నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు. ఇప్పుడు నాకు ఇంకా అందరికీ అడ్డుగా ఉన్నది నువ్వేరా బోరుటో. అవును కదా, అది నిజమని నీకు అనిపించట్లేదా? ఇదే టైంలో బోరుటోతో ఎవరో మాట్లాడతారు. నేను అనుకున్నట్టే వాడితో కలిసి వాడి లొకేషన్కి చొరబడ్డాను. కోట్ తిరిగి తన హైడౌట్కి చేరుకున్నాడు. మరి 10 టైల్స్ సంగతి ఏంటి? అప్పుడే కాదు, ఇంకొంతసేపు ఓపిక పట్టు అని బోరుటో ఫ్రాగ్ ద్వారా మాట్లాడుతూ ఉండగా తిరిగి తన హైడౌట్కి చేరుకున్న కోడ్ని చూస్తాం. ఆ చెత్త బోరుటోగాడు ఈ హైడౌట్లో ఇదివరకే ఒక చెట్టుగా మారిన బగ్ను కూడా చూస్తాం. బోరుటో అటాక్ వల్ల ఇంకా కోలుకొని కోడ్ ఎంతో కష్టపడి 10 టైల్స్ దగ్గరికి చేరుకుంటాడు. ఇదే టైంలో కోడ్ ప్యాంటు పైన ఒక ఫ్రాక్ కూడా ఇదంతా గమనిస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. దానితో ఆ ఫ్రాక్ చూసింది 10 టైల్స్ని కన్ఫర్మ్ చేస్తున్న బోరుటో. 10 టైల్స్ ఇక్కడే ఉంది, మంచిది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? బోరుటోతో కలిసి పనిచేస్తుంది ఎవరు? బోరుటో చెప్పినట్టు ఇక కోడ్ కథ నిజంగానే ముగిసిందా? కవాకిని కలిసిన బోరుటో ఇప్పుడు కవాకిని ఎదుర్కొంటాడా లేక తప్పించుకుంటాడా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ మన యానిమే చరిత్రలోనే అన్నిటికన్నా లాంగెస్ట్ ఫైట్గా పేరు పొందిన ఫైట్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.